సీనియర్ ఐఏఎస్ అధికారి మాజీ సిఎస్ జవహర్ రెడ్డి, వైఎస్ జవహర్ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధికి, తర్వాత వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పూనం మాలకొండయ్యకి మరల చంద్రబాబు నాయుడు పిలిచి పదవులు ఇచ్చాడు. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో మీరు చేయని అరాచకం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాలంటీర్లతో పింఛన్లు ఇవ్వద్దు అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది కదా అని చెప్పి మీరు ఇంకా అసలు ఇంటికి పింఛన్లు ఇచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇంటికి పెన్షన్లు రావు. మీరే వెతుక్కుంటూ తిరిగి 2 రోజులు తిరిగి ఆ సచివాలయాల్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆ 2 రోజుల్లో ఆ ఎండలకి వాటికి బతికితే బతుకుతారు, పోతే పోతారు అని దాదాపు 40 మంది ప్రాణాలు తీసిన జవహర్ రెడ్డి అరాచకవాది. తర్వాత విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 800 ఎకరాల అసైన్ భూములు కాజేశాడు ఆయన కొడుకు. అంత అరాచకం చేసిన అరాచకవాదిని మరొక 4 రోజుల్లో రిటైర్మెంట్ అవుతున్నాడని, పదవిలో ఉంచి రిటైర్మెంట్ చేయాలని తీసుకొచ్చి ఆయనకు పదవి ఇచ్చారు. మంచిది. నిన్ను చెప్పుతో కొట్టిన వాళ్ళకు కూడా నువ్వు వాళ్ళ కాళ్ళకు చెప్పు తొడుగుతున్నావు. టీడీపీ కార్యకర్తలు అయితే కసిగా ఉన్నారు. ఆ ముండా కొడుకును ఒక్కరోజు కూడా పదవిలోకి రానివద్దని. ఆ మాజీ ఐపీఎస్ అధికారి, డీజీపీ ర్యాంక్ అధికారి ఏబీవీని చివరి రోజు వరకు పదవిలోకి కొనసాగించలేదు. 2 సార్లు హైకోర్టులో వేశారు, 2 సార్లు సుప్రీంకోర్టులో వేశారు, 2 సార్లు ట్రిబ్యునల్లో వేశారు, 6 సార్లు. 5 సంవత్సరాలు ఆయన కోర్టులు చుట్టూ తిరిగి చివరి రోజు మధ్యాహ్నానికి పదవిలో చేరి సాయంత్రానికి రిటైర్మెంట్ అయింది. మరి అలాంటి శస్త్రచికిత్స జరగాలి కదా జవహర్ రెడ్డికి, కానీ జరగల. ఈ పూనం మాలకొండ అయితే పెద్ద నీతి మంత్రురాల్లాగా భారతదేశంలో ఈ మాత్రం నీతి మంత్రురాలు లేనట్టు బిల్డప్ గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసుకుంటూ, ఆ సిఎస్ ర్యాంకుల్లో పనిచేసుకుంటూ వైసీపీ నేతలతో అంటగాగి 100 కోట్ల రూపాయలు తరలించారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవినీతి ఆరోపణలు, కేసులు రాకుండా మొత్తం ఫైళ్ళన్నీ నాశనం చేశారని కూడా తెలుస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో వీళ్ళిద్దరు రిటైర్డ్ అయిపోతారు. మీరు మాకు అన్యాయం చేసినా మేము మీకు న్యాయం చేశాము, మేము కక్ష తీర్చుకోవడం లేదు. ఏబీవీని మీరు అంత వేధించినా మీకు మాత్రం మేము పిలిచి పదవులు ఇచ్చాము అని చెప్పుకోవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు పనికొచ్చింది. కానీ కార్యకర్తలు మాత్రం హ్యాపీగా లేరు. ఆ జవహర్ రెడ్డి అనేవాడు చూడటానికి బుద్ధుల్లాగా ఉన్న వాడు చేసే పనులన్నీ ఈ పాలెగాడ పనులే. ఒక్క మంచి పని ఉండదు. చూడటానికి చాలా అమాయకంగా, చాలా సెన్సిటివ్గా, నోట్లో పెడితే కొరకలేడా అన్నంత విధంగా ఉంటాడు. చాలా డేంజరస్ ఫెలో. గడిచిన సిఎస్ అయినాక ఆయన ప్రవర్తన అంతా చూశారు. కనీసం వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా 40 మందిని బలి తీసుకున్న వాడికి పదవి ఇవ్వడం అవసరమా కాదా అనేది మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.